నమస్తే, వెల్కమ్ టు లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త. నేను తులసి. ముందుగా లోకల్ న్యూస్ ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జిల్లా అంతటా త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. 75వ గణతంత్ర దినోత్సవాన్ని జిల్లా వాసులు ఘనంగా జరుపుకున్నారు. రిపబ్లిక్ డే వేడుకలు అంబరాన్ని అంటాయి. వీధి వీధిన మువ్వన్నెల జెండా నింగిలో ఎగిరింది. విద్యార్థులు ర్యాలీగా వెళ్లి జనవరి 26 విశిష్టతను తెలిపారు. పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకలలో కలెక్టర్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అభివృద్ధి సంక్షేమంపై ఏర్పాటు స్టాళ్లను పరిశీలించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతో ఆకట్టుకున్నాయి. ఓవరాల్ గా రిపబ్లిక్ డే సంబరాలు అంబరాన్ని అంటాయి. మరిన్ని వార్తలు బులెటిన్లో చూద్దాం. భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. నిజామాబాద్ పోలీస్ పరేడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకలలో ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి కీలకోపన్యాసం చేశారు. గణతంత్ర దినోత్సవ సందర్భముగా జిల్లా ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, స్వాతంత్ర సమర యోధులకు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, అధికారులకు, మీడియా ప్రతినిధులకు శుభాకాంక్షలు. విద్యార్థులకు నా ఆశీస్సులు తెలిపారు కలెక్టర్. ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగా 1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన నుంచి విముక్తమై భారతదేశం స్వతంత్ర దేశంగా ఏర్పడింది. కానీ భారతదేశ పౌరులందరినీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించడానికి, స్వాతంత్ర పోరాట ఆశయాలను నెరవేర్చడానికి భారత ప్రభుత్వానికి రాజ్యాంగం లేనందున భారత ప్రభుత్వ చట్టం 1935 ఆధారంగా పాలన కొనసాగింది. దేశ రాజ్యాంగాన్ని రూపొందించుటకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసి దాదాపు 2 సంవత్సరాల పాటు 308 మంది సభ్యులు విపులంగా చర్చించి సవరణలు చేసి అతిపెద్ద ప్రజాస్వామ్య భారత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. భారత స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించిన భారత జాతీయ కాంగ్రెస్ 1930లో పూర్ణ రాజ్యం కోసం ప్రకటన చేసి జనవరి 26 తేదీకి ఉన్న ప్రాముఖ్యంతో ఆ తేదీ నుండి భారత రాజ్యాంగం అమలులోకి తీసుకురావాలనని నిశ్చయించనైనది. ఆనాటి నుండి అనగా జనవరి 26, 1950 నుంచి బ్రిటిష్ కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం 1935 రద్దై మన రాజ్యాంగము అమలులోకి వచ్చింది అని చెప్పారు. గణతంత్ర దినోత్సవ సందర్భముగా దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు సమాన అవకాశాలతో, ప్రాథమిక హక్కులతో, తారతమ్య భేదాలు లేకుండా జీవనం సాగించాలని, అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలని బాబాసాహెబ్ అంబేద్కర్ మన రాజ్యాంగాన్ని రూపొందించిన సందర్భముగా వారిని స్మరించుకోవడం మన బాధ్యత అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రమును అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడేలా ప్రజలకు పారదర్శకమైన ప్రజాపాలన చేపట్టడం ద్వారా ప్రజల ఉద్యమ ఆకాంక్షలు, ప్రజా సంక్షేమం నెరవేర్చడమే ఈ ప్రభుత్వ ప్రాధాన్యాలు. ప్రతి అర్హుడికి సంక్షేమ ఫలాలు అందించడం ప్రభుత్వ బాధ్యత. సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలనే ఉద్దేశముతో సంక్షేమములో సరికొత్త అధ్యాయం సృష్టిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ సంక్షేమ పథకాలైన అభయహస్తం, మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, యువ వికాసం మరియు చేయూత పథకములు ప్రకటించి ప్రజలకు ఇచ్చిన సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలనే ఉద్దేశముతో సంక్షేమములో సరికొత్త అధ్యాయం సృష్టిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ సంక్షేమ పథకాలైన అభయహస్తం, మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, యువ వికాసం మరియు చేయూత పథకములను ప్రకటించి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యక్రమాలలో భాగంగా 6 గ్యారంటీలలో ఇప్పటికే 2 గ్యారంటీ పథకములను అమలు చేయనైనదన్నారు. మహాలక్ష్మి పథకము ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 12 నుండి అమల్లోకి వచ్చిందన్నారు.
ఈ పథకం క్రింద మన జిల్లాలో పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ బస్సులలో సగటున రోజుకి 75,000 మంది మహిళా ప్రయాణికులు ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం తెలంగాణ రాష్ట్రంలోని పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న పేద ప్రజలందరికీ మెరుగైన వైద్యాన్ని ఉచితంగా అందించాలనే లక్ష్యంతో కేంద్ర ఆరోగ్య పథకంతో కలిపి ఆయుష్మాన్ భారత్, ప్రధాన మంత్రి ఆరోగ్య యోజన, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తుందని చెప్పారు. కుటుంబానికి ఉన్న 5 లక్షల వైద్య సహాయాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 10 లక్షల వరకు పెంచడమైనదని గుర్తు చేశారు. రైతు భరోసా పథకం వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్తో పాటు రైతు భరోసా పథకము ద్వారా జిల్లాలో యాసంగి సీజన్ 2023-2024 సంవత్సరమునకు గాను ఇప్పటి వరకు 1,76,113 మంది చిన్న సన్నకారు రైతుల ఖాతాలలో 89.86 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు. మిగిలిన రైతుల ఖాతాలలో కూడా నగదు జమ ప్రక్రియ కొనసాగుతున్నదని చెప్పారు. ప్రజాపాలన, ప్రజల సమస్యలు విని పరిష్కరించుటకై హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిరావు ఫులే ప్రజాభవన్లో ప్రతి మంగళ, శుక్రవారాలు ప్రజావాణి పేరుతో ప్రజా సమస్యలు వినేందుకు మంత్రులు, అధికారులు ఉండి దరఖాస్తులు స్వీకరించి వాటి పరిష్కారమునకు రాష్ట్ర స్థాయిలో ఒక IAS అధికారిని నోడల్ అధికారిగా నియమించి వెంటనే సమస్యల పరిష్కారము కొరకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు అందరూ తమ హక్కులను ఉపయోగించుకుంటూ బాధ్యతలను విస్మరించకుండా దేశ సేవకు, దేశ అభివృద్ధికి పాటుపడాలి అని కోరుకుంటూ జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, శాంతి భద్రతల నిర్వహణకు అహర్నిశలు కృషి చేస్తున్న పోలీసు యంత్రాంగానికి, వైద్యులకు, పారిశుద్ధ్య కార్మికులకు, పత్రికా విలేకరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఆయుష్మాన్ రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. బోధన ఏరియా హాస్పిటల్ మరియు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నిజామాబాద్లో డయాలసిస్ సేవలు ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఆరోగ్యశ్రీ పథకం కింద అందించడం జరుగుతున్నది. మన జిల్లాలో గడిచిన ఏడాది కాలంలో 23,780 మందికి శస్త్రచికిత్సలు నిర్వహించగా ఇందుకు గాను 47.62 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగినది. డయాలసిస్ రోగులకు ఉచిత బస్ పాస్ సౌకర్యము, అడ్మిట్ అయిన ప్రతి పేషెంట్కి రోజు 3 పూటల పౌష్టికాహారం ఉచితంగా అందించబడుతున్నది. రైతు భరోసా పథకం వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్తో పాటు రైతు భరోసా పథకం ద్వారా జిల్లాలో యాసంగి సీజను 2023-24 సంవత్సరానికి గాను ఇప్పటి వరకు 1,76,113 మంది చిన్న సన్నకారు రైతుల ఖాతాలలో 89.86 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగినది. మిగిలిన రైతు ఖాతాలను కూడా నగదు జమ ప్రక్రియ కొనసాగుతున్నది. ప్రజాపాలన శ్రీ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రజల సమస్యలు విని పరిష్కరించుటకై హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్లో ప్రతి మంగళ, శుక్రవారాలు ప్రజావాణి పేరుతో ప్రజా సమస్యలు వినేందుకు మంత్రులు, అధికారులు ఉండి దరఖాస్తులు స్వీకరించి వాటి పరిష్కారంలో రాష్ట్ర స్థాయిలో ఒక IAS అధికారిని నోడల్ అధికారిగా నియమించి వెంటనే సమస్యల పరిష్కారం కొరకు చర్యలు చేపట్టడమైనది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం డిసెంబర్ 28, 2023 నుంచి జనవరి 6, 2024 వరకు ప్రతి గ్రామము మరియు వార్డుల్లో నిర్వహించడమైనది. ఇటు కార్యక్రమంలో లబ్ధిదారుల నుండి 6 గ్యారంటీ పథకంలో లబ్ధిదారుల ఎంపిక కొరకు మన జిల్లాలోని 6 నియోజకవర్గాల్లోని 31 మండలాలు మరియు 4 మున్సిపాలిటీ పరిధిలో దరఖాస్తులు స్వీకరించుకుంటూ గ్రామ సభలు మరియు వార్డు సభలను నిర్వహించడం జరిగినది. 2011 జనాభా లెక్కల ప్రకారంగా 530 గ్రామ పంచాయతీల్లో 2,75,183 కుటుంబాలు కలవు. 4 మున్సిపాలిటీ నందు 1,29,866 కుటుంబాలు కలవు. ప్రభుత్వ సూచనల మేరకు 100 కుటుంబాలకి ఒక కౌంటర్ చొప్పున గ్రామ పంచాయతీల్లో 3,023 కౌంటర్లను ఏర్పాటు చేయడమైనది. అదేవిధంగా మున్సిపాలిటీలందు 1,365 కౌంటర్లను ఏర్పాటు చేయడమైనది. 31 మండలాల్లోని 530 గ్రామ పంచాయతీలు మరియు 4 మున్సిపాలిటీల్లోని 146 వార్డుల్లో 205 టీంలను ఏర్పాటు చేసి ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించడమైనది. ఇట్టి గ్రామ సభలను పర్యవేక్షించడానికి గాను 31 మండలాలు మరియు 4 మున్సిపాలిటీలకు జిల్లా స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించడం జరిగినది. ఇట్టి కౌంటర్ నుండి మొత్తం 4,80,294 దరఖాస్తులను లబ్ధిదారుల నుంచి స్వీకరించడమైనది. ఇందులో మహాలక్ష్మి పథకం మంజూరు కొరకు 3,55,347 దరఖాస్తులు,
500 రూపాయల గ్యాస్ సిలిండర్ కొరకు 4,07,245 దరఖాస్తులు, రైతు భరోసా పథకం కొరకు 1,49,848 దరఖాస్తులు, వ్యవసాయ కూలీల ఆర్థిక సహాయంపై 1,80,511 దరఖాస్తులు, ఇందిరమ్మ ఇండ్ల పథకం కొరకే 3,32,663 దరఖాస్తులు, అమరవీరుల కుటుంబాలకు మరియు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు ఇంటి స్థలం కొరకే 2,973 దరఖాస్తులు, గృహజ్యోతి పథకం మంజూరు కొరకే 3,89,582 దరఖాస్తులు, చేయూత పథకం కింద 1,57,205 దరఖాస్తులు స్వీకరించడమైనది. ఈ దరఖాస్తులన్నింటినీ జనవరి 6, 2024 నుంచి జనవరి 17, 2024 వరకు ఆన్లైన్లో పొందుపరచడమైనది. విద్యాశాఖ ద్వారా 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు 100% ఉత్తీర్ణత కొరకు ప్రత్యేక తరగతులను నిర్వహించుతున్నాము. సాయంకాలం ఈ విద్యార్థులకు అల్పాహారం కూడా అందించబడుతున్నది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2.55 లక్షల జాబ్ కార్డులు జారీ చేయబడింది. అందులో 4,83,000 రైతు కూలీలు కలరు. అట్టి కూలీలకు 43.03 లక్షల పని దినములను కల్పించబడినది. 2023-24 ఆర్థిక సంవత్సరాలకు గాను 1,02,419 కుటుంబాలకు 69.73 కోట్ల రూపాయలు చెల్లించడమైనది. అందులో 819 కుటుంబాలు 100 రోజులు పని పూర్తి చేసినారు. ప్రతి గ్రామ పంచాయతీలో ఒక నర్సరీ ఏర్పాటు చేయడం జరిగినది. ఇటు మొక్కలు 2024-25లో నాటడం జరుగుతున్నది. ప్రతి నర్సరీ లక్ష్యము 10,000 మొక్కలు. 2024-25లో 25 లక్షల మొక్కలు నాటకు లక్ష్యంగా నిర్ణయించబడినది. బ్యాంక్ లింకేజ్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో 18,905 సంఘాలకు 1,032.74 కోట్ల. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పరేడ్ మైదానంలో పాఠశాల విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. అలాగే వివిధ శాఖల స్టాళ్లను కలెక్టర్ పరిశీలించారు. భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో గల బాలసదన్లో చిన్నారులకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, అదనపు కలెక్టర్ పి యాదిరెడ్డి తదితరులు హాజరై విద్యార్థినులకు పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. చిన్నారులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తాము అనాథలు అనే భావనను విడనాడి చక్కగా చదువుకోవాలని బాలసదన్ చిన్నారులకు హితవు పలికారు. మాకు ఎవరూ లేరు, మేము ఒంటరి వారిమనే ఆలోచనను దరిచేరనివ్వొద్దని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యతోనే చక్కటి భవిష్యత్తు లభిస్తుందని, క్రీడల్లోనూ ఆసక్తిని పెంపొందించుకోవాలని ఉద్బోధించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని కోల్పోకుండా ఎలాంటి సమస్య ఎదురైనా టీచర్ల దృష్టికి తేవాలని సూచించారు. మీకు జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందని కలెక్టర్ భరోసా కల్పించారు. సదన్లోని బాలలను సిబ్బంది తమ సొంత బిడ్డలుగా చూసుకుంటూ వారి అభ్యున్నతికి పాటుపడుతుండడం వల్ల పలువురు ఇంజనీరింగ్ వంటి ఉన్నత చదువులు చదువుతున్నారని అన్నారు. ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకుని కలెక్టర్, ఎస్పీ, డాక్టర్, ఇంజనీర్లుగా రాణించాలని పిలుపునిచ్చారు. ఇతరులపై ఆధారపడకుండా తమ కాళ్లపై తాము నిలబడి ఇతరులకు ఆదర్శంగా మారాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ ఎస్ జయరాం, ట్రైనీ ఐపీఎస్ చైతన్య, డీడబ్ల్యూఓ రసూల్ బి, కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్, బాలసదన్ పర్యవేక్షకురాలు వినోద తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసి దాదాపు 2 సంవత్సరాల పాటు 308 మంది సభ్యులు విపులంగా చర్చించి సవరణలు చేసి అతిపెద్ద ప్రజాస్వామ్య భారత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. భారత స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించిన భారత జాతీయ కాంగ్రెస్ 1930లో పూర్ణ రాజ్యం కోసం ప్రకటన చేసి జనవరి 26వ తేదీకి ఉన్న ప్రాముఖ్యంతో ఆ తేదీ నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి తీసుకురావాలని నిశ్చయించడమైనది. ఆనాటి నుండి అనగా జనవరి 26, 1950 నుంచి బ్రిటిష్ కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం 1935 రద్దై మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
గణతంత్ర దినోత్సవ సందర్భంగా దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు సమాన అవకాశాలతో ప్రాథమిక హక్కులతో తారతమ్య భేదాలు లేకుండా జీవనం సాగించాలని, అభివృద్ధి ఫలాలు అందరికీ అందించాలని శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని రూపొందించిన సందర్భంగా వారిని స్మరించుకోవడం మన బాధ్యత. శ్రీ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులుగా డిసెంబర్ 7, 2023 నాడు ప్రమాణ స్వీకారం చేసి తెలంగాణ రాష్ట్రంను అభివృద్ధిలో ప్రపంచంలో పోటీ పడేలా ప్రజలకు పారదర్శకమైన ప్రజాపాలన చేపట్టడం ద్వారా ప్రజల ఉద్యమ ఆకాంక్షలను, ప్రజా సంక్షేమం నెరవేర్చడమే ఈ ప్రభుత్వ ప్రాధాన్యాలు. ప్రతి అర్హుడికి సంక్షేమ ఫలాలు అందించడం ప్రభుత్వ బాధ్యత. సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలనే ఉద్దేశంతో సంక్షేమంలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ సంక్షేమ పథకాలైన అభయహస్తం, మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, యువ వికాసం మరియు చేయూత పథకాలను ప్రకటించి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యక్రమాల్లో భాగంగా 6 గ్యారంటీల్లో ఇప్పటికే 2 గ్యారంటీ పథకాలను అమలు చేయడం జరిగినది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 9, 2023 రోజు నుంచి మహాలక్ష్మి పథకం ఇది ప్రారంభం జరిగినది. ఈ పథకం కింద మన జిల్లాలో పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ బస్సులలో సగటున రోజుకి 75,000 మంది మహిళా ప్రయాణికులకు ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే ఉద్దేశంతో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న పేద ప్రజలందరికీ మెరుగైన వైద్యాన్ని ఉచితంగా అందించాలనే లక్ష్యంతో కేంద్ర ఆరోగ్య పథకంతో కలిపి ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి ఆరోగ్య యోజన, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలని అమలు చేస్తున్నది. కుటుంబానికి ఉన్న 5 లక్షల వైద్య సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 10 లక్షల వరకు పెంచడమైనది. ఈ పథకం కింద గుర్తించిన 1672 రకాల వ్యాధులకు గుర్తింపు పొందిన ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ ద్వారా చికిత్సలు మరియు శస్త్రచికిత్సలను అందించబడింది. దీనిలో ప్రధానంగా క్యాన్సర్, గుండె, మూత్రపిండాల వ్యాధులు, అత్యవసర చికిత్సలు, చిన్నపిల్లల చికిత్సలు, మెదడు సంబంధిత చికిత్సలు వంటి ఎంతో అత్యవసరమైన చికిత్సలు ఆయుష్మాన్ భారత్, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలకు అందించడం జరుగుతుంది. అంతేకాకుండా మన తెలంగాణ ప్రభుత్వం అతి ఖరీదైన కాక్లియర్ ఇంప్లాంటేషన్ అవయవ మార్పిడి చికిత్సలు కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. జిల్లాలో 22 ఆసుపత్రుల ద్వారా రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తుండగా రాష్ట్రంలో 483 ప్రభుత్వ ఆసుపత్రులు ఆరోగ్య సేవలు అందిస్తున్నాయి. మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఎగువ స్థాయి ఆరోగ్య కేంద్రాలు అన్నీ కలిపి 65 మండల కేంద్రాలలో ఆయుష్మాన్ రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. బోధన్ ఏరియా హాస్పిటల్ మరియు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నిజామాబాద్లో డయాలసిస్ సేవలు ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఆరోగ్యశ్రీ పథకం కింద అందించడం జరుగుతున్నది. మన జిల్లాలో గడిచిన ఏడాది కాలంలో 23,780 మందికి శస్త్రచికిత్సలు నిర్వహించగా ఇందుకు గాను 47.62 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగినది. బాన్స్వాడ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి జాతీయ గీతాలాపన చేశారు. బాన్స్వాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తాను మొదటిసారి ఎమ్మెల్యే హోదాలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో జరుపుకుంటున్నానని చాలా సంతోషంగా ఉంది అన్నారు. ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు అనేది దేశమంతటా చేసుకునే పండుగ అని అన్నారు. భారతదేశానికి రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన సుదీర్ఘ కాలంగా లిఖించబడిన భారత రాజ్యాంగం వలన గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. పూర్వం భారతదేశాన్ని సుమారు 200 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించారు. స్వాతంత్ర దేశానికి భారత రాజ్యాంగం అవసరమని దాని వలనే పరిపాలన కొనసాగించవచ్చని మేధావులు అభిప్రాయపడ్డారని తెలిపారు. భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలలు 10 రోజుల పాటు లెక్కించడం జరిగిందని, భారత రాజ్యాంగం జనవరి 26 అమలులోకి వచ్చిన రోజు గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటామని అన్నారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రజల యొక్క కనీస మౌలిక సదుపాయాలను తీర్చడం రాజ్యాంగం స్ఫూర్తి అని అన్నారు. అంబేద్కర్ రచించిన గ్రంథం రాజ్యాంగం
దేశంలోని మైనార్టీ క్రిస్టియన్లకు హిందువులకు ఒకటే గ్రంథం రాజ్యాంగమని అన్నారు. రాజ్యాంగ చట్టంలో రాజ్యాంగేతర శక్తులు దూరొద్దు అని బాల్కొండ ఎమ్మెల్యే అన్నారు. ఇప్పటి వరకు చేసింది చాలు, ఇకనైనా రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి పని చేసుకోవాలన్నారు. అధికారులకు కాంగ్రెస్ పార్టీ నేతలకు హితవు పలికారు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. బాల్కొండ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో త్రివర్ణ పథకాన్ని వేముల ప్రశాంత్ రెడ్డి ఆవిష్కరించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి ప్రతి ఒక్కరూ పనిచేయాలని రాజ్యాంగ చట్టంలో కొందరు రాజ్యాంగేతర శక్తులు దూరి ఈ స్ఫూర్తిని చెడగొడుతున్నాయని, ఇకనైనా వారి తీరు మార్చుకోవాలని బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హితవు పలికారు. శుక్రవారం బాల్కొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జెండా ఆవిష్కరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. స్వతంత్ర భారతావనిలో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు ఇదని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో రచించిన రాజ్యాంగం బడుగు బలహీన వర్గాల ప్రజలకు, అట్టడుగు ప్రజలకు, కుల మతాలకు అతీతంగా అందరికీ కూడా సమాన హక్కులు ఉండాలని లిఖించబడ్డదే ఈ రాజ్యాంగమని వివరించారు. ఘనంగా భారత్ మొత్తం వేడుకగా జరుపుకుంటున్న ఈ సందర్భంలో అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తి సక్రమంగా అమలు చేయబడాలని పిలుపునిచ్చారు. భారతదేశంలోని ప్రతి ఒక్క పౌరుడికి సమాన హక్కులుండాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. బాల్కొండలో కూడా రాజ్యాంగ స్ఫూర్తి అమలు కావాలన్నారు. ఎవరి అధికారాలు వారికుండాలి. రాజ్యాంగేతర శక్తులు అధికారుల విధుల్లో జోక్యం చేసుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అధికారులకు రాజ్యాంగేతర శక్తులకు పిలుపునిస్తున్నా ఇది మంచి పద్ధతి కాదు. అధికారులను వాళ్ల పనులను వాళ్ళు చూసుకునేలా చూడాలి. ప్రజలచే గెలిచిన ప్రజా ప్రతినిధులు వాళ్ల పనులు చేసుకునే క్రమంలో ఎవరూ అడ్డుకోరాదు అని ప్రశాంత్ రెడ్డి హితవు పలికారు. రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుని బాల్కొండ నియోజకవర్గంలో నిజామాబాద్ జిల్లాలో రాష్ట్రంలో అధికారులంతా రాజ్యాంగానికి లోబడి వారి వారి విధులు నిర్వర్తించాలని కోరారు. ఈ రాజ్యాంగ చట్టంలో రాజ్యాంగేతర శక్తులు దూరొద్దన్నారు. రాజ్యాంగానికి, సమాజానికి ఇది మంచిది కాదన్నారు. కొత్తలో ఏదో తెలియక చేసిండొచ్చు గాని రేపటి నుంచి ఇలాంటి పనులు చేయొద్దని హెచ్చరించారు. ఎవరికి వారు రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు వేముల. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, పాఠశాల చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పాల్గొన్నారు. జెండా ఎగురవేశారు. 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పరేడ్ గ్రౌండ్, మున్సిపల్ కార్యాలయం, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం, బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయాలలో ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ జాతీయ పథకాన్ని ఎగురవేసి వారు మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ దేశ స్వరాజ్యం కోసం ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే వారి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతి పౌరునికి స్వేచ్ఛ అన్నారు. సమానత్వం లాంటి హక్కులను కల్పిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత భారత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. ఆ రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజునే జాతి ప్రజలందరం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామని, భారత రాజ్యాంగం భారత ప్రజలమైన మనకు విశేష హక్కులను కల్పించిందని, ఒకప్పుడు రాజులు రాణుల గర్భంలో నుండి పుడితే బాబాసాహెబ్ అంబేద్కర్ కుల, మత, జాతి, లింగ భేదం లేకుండా 18 సంవత్సరాలు నిండిన అందరికీ ఓటు హక్కు కల్పించి ప్రజల్లో నుండి నాయకుడు పుట్టుకొచ్చేలా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని, వారి ఆశయాలకు అనుగుణంగా దేశ అభివృద్ధి లక్ష్యంగా చిట్టా చివరి పేదోనికి కూడా ప్రభుత్వ ఫలాలు అందించే లక్ష్యంతో నరేంద్ర మోడీ సారథ్యంలో బీజేపీ పార్టీ పనిచేస్తుందన్నారు.
ముఖ్యంగా దేశ భవిష్యత్ యువత చేతిలో ఆధారపడి ఉందని స్వామి వివేకానంద చెప్పినట్టు ఉక్కు నరాలు, ఇనుప కండరాలు, వజ్ర సంకల్పం కలిగిన యువత దేశానికి కావాలన్నారు. మేధావులు యువత అన్ని రంగాలతో పాటు రాజకీయాలలో కూడా రావాలని, దేశానికి నిస్వార్థ సేవలు అందించి భారతమాత రుణం తీర్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమాలలో అధికారులు, ఎన్ఎంసీ కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. बोलो स्वतंत्र भारत माता की जय। అన్ని వర్గాల వారికి సరైన ఫలాలు అందాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు జనవరి 26. ఈ రోజున ప్రతి సంవత్సరం దేశ ప్రజలు జాతీయ జెండాను ఎగురవేసి సంబరాలు నిర్వహిస్తారు. అందులో భాగంగా అన్ని గ్రామాలలో జాతీయ పండుగ వేడుకలు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ప్రతి కార్యాలయాలకు వెళ్లి జాతీయ గీతాన్ని ఆలపించారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో పలు కార్యాలయంలో 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు. పాఠశాల విద్యార్థులు ర్యాలీని నిర్వహించారు. భారత మాతకు జై అంటూ నినాదించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సందీప్ జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి మనోహర్ రెడ్డి, మండల రెవెన్యూ కార్యాలయ ఆవరణంలో మండల రెవెన్యూ అధికారి ప్రభాకర్, స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్థానిక సర్పంచ్ పత్తి లక్ష్మణ్, మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కల్లూరి రామిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు షాహిద్, అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ గ్రామ అధ్యక్షులు పాల గంగారాం, భారత ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద మండల ఎంఆర్పీఎస్ ఉపాధ్యక్షులు కన్నం శ్రీనివాస్, ఐకేపీ కార్యాలయంలో ఏపీఎం బసవంతరావు, వ్యవసాయ కార్యాలయంలో వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు, జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ అనిల్, మైనార్టీ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ మొహమ్మద్ మోబిన్, వెటర్నరీ హాస్పిటల్లో వెటర్నరీ అసిస్టెంట్ సుధీర్ గౌడ్, అమ్మ అనాథాశ్రమంలో ఆశ్రమ నిర్వాహకురాలు దమ్మలపాటి రమణమ్మ జాతీయ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా స్థానిక ఎంపీటీసీ కొట్టం మనోహర్ రాజ్యాంగం రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు క్రమశిక్షణతో అన్ని కార్యాలయంలో ర్యాలీగా నినాదాలు చేస్తూ ప్రతి కార్యాలయానికి చేరుకుని జాతీయ గీతాన్ని ఆలపించారు. క్రమశిక్షణగా వచ్చిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు స్థానిక ఎస్ఐ సందీప్ అభినందించారు. అలాగే విద్యార్థులకు నోటు పుస్తకాలతో పాటు పెన్నులను అందజేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు మరికిళ్లి గంగాధర్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, నాయకులతో పాటు ప్రజలకు 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ దేశ భవిష్యత్తు కోసం ముందుకు సాగాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శంకర్ పటేల్, వైస్ ఎంపీపీ గంగాధర్ పటేల్, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హమీద్, ఎంపీటీసీలు కొట్టం మనోహర్, యమున, పార్వతి, గంగాధర్, దేశాయ్, కేశవ వీరేశం, సుజాత, వెంకటరెడ్డి, ఉమా రాంబాబు, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు కులకర్ణి అనిల్ కుమార్, మాజీ ఎంపీటీసీ సలీం, అగ్గు హనుమంతు, ఎంపీఓ మారుతి, నాయకులు పుల్లల మోహన్ రావు, నజీర్, బాబుఖాన్, జుబేర్ ఖాన్, పీసాయిలు, దయానంద్, గురునాథ్, హనుమన్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కోటగిరి మరియు కోటగిరి మండల ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరికి కోటగిరి పోలీస్ వారి తరఫున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొటగిరి మండల ప్రజలకు, కొతంగల్ మండల ప్రజలకు, మరి అట్లానే ఇక్కడ విచ్చేసిన ప్రజాప్రతినిధులకు, యువకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కొటగిరి మండలం తరఫున మరి ఈ స్వతంత్ర ఏదైతే గణతంత్ర దినోత్సవం ఏదైతే జరుపుకున్నామో ఇది యువకులు, దేశ పౌరులు మరి అందరూ మరి దేశ భవిష్యత్తు కోసం పనిచేయాలి.
మరి అట్లానే మనం ఏదైతే ఈరోజు గాంధీ మహాత్మ ఉంది మరి బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటం పెట్టి రాజ్యాంగం నిర్మించుకున్నామో ఆ నిర్మించుకున్న రాజ్యాంగం దాన్ని రాజ్యాంగంగా మనం ఎట్లయితే నిర్మించుకున్నామో ఆ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మనం అందరం ప్రజాప్రతినిధులు ఇక ముందు కూడా గణతంత్ర దినోత్సవం గొప్పగా జరుపుకోవాలి, భారతదేశం ముందుకు సాగాలని యువకులతో కోరుకుంటున్నాం. తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ సంబరాలను జరిపారు. రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి పరిపాలనా భవనం ముందు జెండా ఆవిష్కరించారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విశ్వవిద్యాలయ ఉపకులపతి బూర వెంకటేశం, ఐఏఎస్ రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి ద్వారా విశ్వవిద్యాలయ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందితో పాటుగా విద్యార్థులకు, పరిశోధకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉపకులపతి సూచన మేరకు రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి పరిపాలనా భవనం ముందు జెండా ఆవిష్కరించారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో భారత రాజ్యాంగం అనేక విశిష్ట లక్షణాలను కలిగి ఉన్నదని తెలిపారు. రాజ్యాంగమే సమాజానికి దిక్సూచిగా భారతదేశం అభివృద్ధి పథంలో ముందుకు పోతోందని పేర్కొన్నారు. 1991 నుండి సరళీకృత ఆర్థిక విధానాలతో భారతదేశం ఆర్థిక వృద్ధి రేటును పెంచుకుంటూ ఇటీవల సంపన్న దేశాల కూటమి G20 సదస్సుకు సారథ్యం వహించేలా ప్రతిష్ట పెంచుకుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థను 30 ట్రిలియన్లకు పెంచే లక్ష్యంగా ముందుకు వెళ్లాలనే విజన్తో పనిచేస్తుందని పేర్కొన్నారు. భారతదేశ అభివృద్ధి అనేది విద్యారంగ అభివృద్ధి మీదనే ఆధారపడుతుందని, విద్యారంగం ద్వారా సత్ప్రవర్తన కారుణ్య భావన పౌరులో స్థిరపడుతుందని తెలిపారు. భావి భారత పౌరులైన విద్యార్థులు క్రమశిక్షణతో ముందుకు వెళుతూ మానవాభివృద్ధి సూచికలో ముందుండేందుకు ప్రయత్నించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య సిహెచ్ ఆర్తి, అకాడమిక్ అడల్ట్ సెల్ డైరెక్టర్ ఆచార్య గంట చంద్రశేఖర్, ఆర్ట్స్ డీన్ ఆచార్య వంగరి త్రివేణి, కామర్స్ డీన్ ఆచార్య రాంబాబు గోపిశెట్టి, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ ఆచార్య నసీమ, ఆచార్య రవీందర్ రెడ్డి, ఆచార్య సంపత్ రెడ్డి, ఆచార్య కనకయ్య, ఆచార్య మూసా కురేష్, డాక్టర్ బాలకిషన్, డాక్టర్ జమిల్, డాక్టర్ శిరీష, డాక్టర్ సత్యనారాయణ, సాయి గౌడ్, భాస్కర్, వినోద్, విజయలక్ష్మి, విద్యార్థులు, పరిశోధకులు పాల్గొన్నారు. మనం పాటుపడాలనేటువంటి మార్గదర్శకాలను నిర్దేశించుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి భారత రాజ్యాంగం ఈనాటికి 75 వసంతాలను పూర్తి చేసుకొని దిగ్విజయంగా ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగా ప్రజలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాలను అందజేస్తానని భారత రాజ్యాంగం తెలియజేసింది. భావస్వేచ్ఛను కల్పిస్తున్నానని భారత రాజ్యాంగం భారత ప్రజలకు తెలియజేసింది. భారతదేశంలో వివిధ మతాలు ఉన్నప్పటికీ ఒక్కొక్క మతానికి ఒక్కొక్క పవిత్ర గ్రంథంగా మనం భావిస్తున్న యావత్ భారతీయులకు ఒకే ఒక పవిత్ర గ్రంథం అటువంటి అమెరికా, ఇంగ్లాండ్ దేశాల రాజ్యాంగ వ్యవస్థను పరిశీలించి ఫ్రెంచ్ విప్లవాన్ని ఆదర్శంగా తీసుకొని భారత రాజ్యాంగ నిర్మాణం చేయడం జరిగింది. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన 7 సభ్యులతో కూడుకున్నటువంటి నవీపేట మండల కేంద్రంలో జనవికాస్ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు, జెండా వందనం చేశారు. నవీపేట మండల కేంద్రంలోని బహదూర్పురా కాలనీలో జన వికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు తెడ్డు పోషెట్టి ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం జన వికాస్ సంస్థ ద్వారా విద్యార్థులకు టిఫిన్ బాక్సులు, పెన్నులను అందజేశారు. శీతాకాలం సందర్భంగా పేద ప్రజలకు దుప్పట్ల పంపిణీ చేశారు. అనంతరం తెడ్డు పోషెట్టి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి మండలంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం జనవరి 26 నుండి అమల్లోకి వచ్చిందని, ఈ సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నవీపేట ఉప సర్పంచ్ మల్లేష్, మైనారిటీ యువజన నాయకులు మోహిజ్, యూనుస్, నాయకులు గౌస్తో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, బహదూర్పురా కాలనీ వాసులు, మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.
తో పాటు ఇవాళ అనేక మంది రాజులు కానీ మిగతా వాళ్ళు పరిపాలించినటువంటి దాంట్లో మన స్వాతంత్రం, మన హక్కు మనకు కావాలి, స్వేచ్ఛగా ఈ భారతదేశంలో మన జెండా మనకు ఎగురేయాలని అనేక మంది త్యాగాలు చేసిన దాంట్లో కీలకంగా భగత్ సింగ్ కావచ్చు, అల్లూరి సీతారామరాజు కావచ్చు, అంబేద్కర్ కావచ్చు, మహాత్మా గాంధీ కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, మరి అనేక మంది త్యాగాలు చేసిన గడ్డ భారతదేశం. ఇవాళ అనేక మంది అనేక విషయాలు చెప్పుకుంటూ రకరకాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి విభజించు పాలించు చేస్తూ ఉన్నారు. అందుకే భారతదేశం అంటేనే ఇవాళ ఒక ఐక్యత గలటువంటి దేశం, భారతదేశం అంటేనే ఒక ప్రేమైనటువంటి దేశం, భారతదేశం అంటేనే అనేక రకాలుగా సంస్కృతులకు అనేక రకాలుగా అన్ని రకాలుగా పండుగలకు కానీ అన్ని రకాల మతాల కులాలకు అతీతంగా ఉన్నటువంటి భారతదేశం. ఈ భారతదేశంలో 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత మరి దాని తర్వాత భారత ఏదైతే 26 జనవరి 1950లో మరి ఇవాళ రాజ్యాంగం అమలు పరుతూ మరి పరిపాలన విభాగం దేశం ఎట్లుండాలి, దేశంలో ప్రజలందరూ ఎట్లుండాలి, మరి ఎవరికి ఏమో కావాలి అని అమలు చేసినటువంటి రోజు ఇవాళ భారత ఏదైతే గణతంత్ర దినోత్సవం. దాంట్లో బాగానే దీనికి కీలకంగా వ్యవహరించినటువంటి అనేక మంది మేధావులు అనేక మంది సూచనలతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ ఇవాళ మొత్తం దేశమంతటా కూడా జరుపుతున్నటువంటి దాంట్లోనే ఇవాళ గణతంత్ర దినోత్సవం. అందుకే మన హక్కులు సాధించుకొని హక్కుల్ని అమలు పరుస్తూ ఒక రోడ్ ఎట్లుండాలి, ఒక ఊర్లో ఎట్లుండాలి, ఒక ఊర్లో మనుషులందరూ ఏ రకంగా కలిసి ఉండాలి, అన్ని రకాలుగా ఉండాలని నిర్ణయించినటువంటి రోజే ఈ రోజు ఈ జెండా పండుగ. అందుకే మిత్రులారా, ఇవాళ భారతదేశం అంటేనే విభిన్నమైనటువంటి మతాలు కులాలకు అతీతంగా ఉన్నటువంటి దాంట్లో మనం అందరం కూడా ఐక్యతతో ఉండాలి. ముఖ్యంగా ఐక్యత అంటే దీనికి అనేక రకాలుగా ఉన్నటువంటి దాంట్లో ఇవాళ పిల్లలకు ప్రభుత్వాలు కల్పిస్తున్నటువంటి దాంట్లో మనం అందరం కూడా చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ చదువు ద్వారా నాలెడ్జ్ పెరుగుతుంది, ఆ చదువు ద్వారా ఈ సమాజంలో ఏం చేయాలని వస్తుంది, ఈ చదువు ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది త్యాగాలు చేసినటువంటి సైంటిస్టులు కానీ గొప్ప గొప్ప రాష్ట్రపతులు కానీ ఉపరాష్ట్రపతులు కానీ భారత ప్రధానులు కానీ ఈ దేశం కోసం త్యాగాలు చేశారు. దాంట్లో మనం అందరం కూడా ఒకటి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ భారతదేశంలో ఒక మామూలు కుటుంబంలో పుట్టినటువంటి, ఈ భారతదేశంలో ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి కేవలం ఈ భారతదేశానికి ఒక రాష్ట్రపతిగా అయిండు. ఈ భారతదేశానికి అనేక రకాలుగా శక్తిని కనుక్కున్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే మరి వాళ్ళ అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాం అనే వ్యక్తి మామూలు వ్యక్తి, ఇప్పటికీ చనిపోయినా కానీ వాళ్ళ కుటుంబం అంతా కూడా ఏదో మామూలుగా చెత్తీర్లు కుట్టుకోనో లేకపోతే ఇంకోటి చేసుకునేటువంటి బతుకుతున్నటువంటి కుటుంబం. కానీ అబ్దుల్ కలాం గారు దేనికి ప్రాధాన్యత ఇచ్చారు? కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపించినటువంటి మార్గం, చదువుకున్నటువంటి దారినే ఈ చదువుతోని ఈ వ్యవస్థలో ఈ సమాజంలో మనం అందరం కూడా ఇట్లా తయారు కావచ్చు, ఇవాళ మన పిల్లలు కూడా బాగుపడవచ్చు అనే ఆలోచనతోనే ఇవాళ ఆయన ఈ దేశానికి ఒక అబ్దుల్ కలాం మరి ఒక రాష్ట్రపతిగా ఎదిగిండు. అందుకే అబ్దుల్ కలాం గారు చెప్పారు, చదువుతో పాటు అనేక విషయాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా చదువుకుంటేనే ఈ సమాజం గురించి తెలుస్తుంది, చదువుకుంటేనే ఈ సమాజంలో ఏం చేయాలని తెలుస్తుంది అనేది చెప్పిండు. అందుకే మనమందరం కూడా మనకున్నటువంటి పిల్లల్ని ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రం చదువు వచ్చిన తర్వాత ఇవాళ ముఖ్యంగా విద్యా వ్యవస్థ మోడల్ స్కూల్ కావచ్చు. బోధన్ పట్టణంలో గణతంత్ర దినోత్సవ సంబరాలు అంబరాన్ని అంటాయి. ప్రభుత్వేతర సంస్థల్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిపారు. మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ప్రభుత్వ సంస్థలైనటువంటి ఆర్డీఓ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, పురపాలక సంఘం, పోలీస్ స్టేషన్ అలాగే నగరపళ్ళు కూడలిలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజాగౌడ్ మాట్లాడుతూ బోధన్ డివిజన్ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇట్టి కార్యక్రమాలలో ఆర్డీఓ రాజాగౌడ్, తహసీల్దార్ గంగాధర్, మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్, మున్సిపల్ చైర్పర్సన్ తుము పద్మాశరత్ రెడ్డి, ఏసీపీ కిరణ్ కుమార్, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది తదితర ప్రముఖులు పాల్గొన్నారు. శుభోదయం. ఈరోజు భారత 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బోధన్ డివిజన్లో ఉన్నటువంటి ప్రజలందరికీ, ప్రభుత్వ ఉద్యోగులకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో ప్రజాస్వామ్యం పరివడిల్లడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆధ్వర్యంలో మన భారత రాజ్యాంగం రచించుకొని 1950 జనవరి 26 నుంచి మనకి అమల్లోకి రావడం జరిగింది. 75 వసంతాలు ఈ రోజుతోటి పూర్తవుతున్నటువంటి సందర్భంలో రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సభ్రతత్వం, అదేవిధంగా మనకి రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులు, తర్వాత బాధ్యతలన్నింటినీ కూడా మనం పరిశీలించుకొని మరొకసారి కూడా ప్రభుత్వ ఉద్యోగులు అదేవిధంగా ప్రజలందరూ కూడా పునరంకితమై రాజ్యాంగ స్ఫూర్తిని పర్వడిల్ల చేయాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి డివిజన్లో ప్రజలందరికీ, ప్రభుత్వ ఉద్యోగులు 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను మండల వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు.
నందిపేట్, డొంకేశ్వర్ మండలాలలో 75వ గణతంత్ర వేడుకలను శుక్రవారం అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ముందుగా నందిపేట్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రాహుల్ తన సిబ్బందితో 3 రంగుల త్రివర్ణ పథకాన్ని ఎగురవేసి 75వ స్వాతంత్ర వేడుకలను ఘనంగా జరిపి మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మండల కేంద్ర తహసీల్దార్, మండల పరిషత్, రైతు వేదిక, అగ్నిమాపక, ఇరిగేషన్, ఐకేపీ, విద్య, వైద్య, ఉమ్మడి మండలాలలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, పిఎస్సిఎస్లు, గ్రామ పంచాయతీలు, గ్రంథాలయాలు, అంగన్వాడీ కేంద్రాలు, యువజన, కుల సంఘాల కార్యాలయాలు, వివిధ గ్రామాల వీడీసీ కార్యాలయాలు, పార్టీ కార్యాలయాల వద్ద మువ్వన్నెల జెండాను ఎగురవేసి జాతీయ స్ఫూర్తిని నింపారు. మండల కేంద్రంలోని ఐలమ్మ విగ్రహం వద్ద కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థినులు నో ఫార్మర్, నో ఫుడ్, వితౌట్ నేచర్, వితౌట్ లైఫ్ అంటూ ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ రూల్స్ పైన, నేచర్ పైన, దేశానికి అన్నం పెట్టే రైతన్న పైన, వారు లేకుంటే సమాజం ఎంత ఇబ్బంది పడుతుందోనని కళ్లకు కట్టినట్టు నృత్య ప్రదర్శన ద్వారా సందేశాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా నందిపేట ఎస్ఐ రాహుల్ మాట్లాడుతూ నందిపేట ఉమ్మడి మండల ప్రజలందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నానని, ప్రజల రక్షణ కొరకు ఎల్లప్పుడూ పోలీసు సిబ్బంది మీ శ్రేయోభిలాషులుగా ఉంటారని, భిన్న సంస్కృతులు, భిన్న మతాలు గల భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంగా ఎప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. అందరికీ గుడ్ మార్నింగ్. ఉమ్మడి మండల ప్రజలకు నందిపేట పోలీసు వారి తరఫున రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నాం. దేశ జాతీయతను తెలియజేసే పండగ జెండా పండగ అన్నారు. భీమ్గల్ మండల కేంద్రంలో అన్ని గ్రామాలలో ఎంతో సంబరంగా జాతీయ పండగను జరుపుకున్నారు. భీమ్గల్ మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలలో వివిధ పార్టీల నాయకులు ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగ నియత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. దేశానికి స్వాతంత్ర్యం లభించిన అనంతరం ప్రజల ఇబ్బందులను గుర్తించి వారికి రిజర్వేషన్ ఫలాలు అందించాలన్న సంకల్పంతో రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు జనవరి 26 అని తెలిపారు. ఎంతో మంది మేధావుల కృషి ఫలితంగా నేటి దినం జాతీయ పండగగా జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. దేశ ప్రజలందరికీ మరియు 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి భారతదేశంలో ఎటువైపు చూసిన మువ్వన్నెల జెండా రెపరెపలాడుతూ మరి భారతదేశంలో ఉన్నటువంటి ఐక్యతను చాటుతుంది. భారతదేశం అభివృద్ధి, భారతదేశ ప్రగతిని కూడా తెలియజేస్తుంది. మరి భారతదేశంలో 75 సంవత్సరాల ఈ గణతంత్ర రోజు నుంచి మరి స్వతంత్ర భారతదేశంలో మరి మన దేశం సాధించినటువంటి ప్రతిఫలాలు మన ముందు కనిపిస్తున్నాయి. మరి ఎంతో అభివృద్ధి ముందుకు సాగుతూ ఉన్నది, కానీ కొన్నిగా క్షీణించి వేస్తున్నది. మరి పేద ప్రజలు ఇంకా ఆకలితో అలమటిస్తూనే ఉన్నారు. మరి భారతదేశం అభివృద్ధి చెందుతూనే ఉన్నది. మరి భారతదేశం అభివృద్ధి చెందాలంటే ఇంకా ప్రభుత్వాలు, భారతదేశాన్ని పరిపాలించే ప్రభుత్వాలు మెరుగైన పరిపాలన అందించాలి. మరి దేని మీదనైతే ప్రతిఫలాలు పెట్టాలనో దాని మీద ప్రతిఫలాలు పెడితేనే మరి ఈ దేశ ప్రగతి మరి ఛేదించవచ్చు. మరి దేశం యొక్క అభివృద్ధి కూడా ఎప్పుడైతే పేద ప్రజలకు తినడానికి తిండి, మరి ఏ పిల్లగాడు కూడా చదువుకోకుండా ప్రతి విద్యార్థికి కూడా చదువు చెప్పించి మరి ప్రతి యొక్క ఈ దేశం యొక్క రూపురేఖలన్నీ కూడా మరియు పిల్లలపైన ఆధారపడి ఉన్నది. కాబట్టి ఇప్పుడు పరిపాలిస్తున్న ప్రభుత్వాలు, దేశాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వాలు మరియు విద్య మీద, వైద్యం మీద, ముఖ్యంగా ఆకలితో అలమటిస్తున్న పేదల మీద కొన్ని ప్రత్యేక కార్యాచరణ చేపట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ మరి భారత రాజ్యాంగాన్ని నిర్మించి భారత రాజ్యాంగం ప్రకారానే ఈ దేశమంతా నలుమూలలా ఈ జెండాను ఎగరేసుకోవడం జరిగింది. వారికి అనుకూలంగా వారి పొందుపరిచినటువంటి రాజ్యాంగం ఆర్టికల్ ప్రకారంగా ఈ ప్రభుత్వాలు పనిచేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వర్ణి రోడ్లోని శ్రీరామ్ నగర్ కాలనీలో భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 9వ డివిజన్ కార్పొరేటర్ సాయి వర్ధన్ జెండా ఎగురవేశారు. కాలనీ వాసులతో కలిసి గణతంత్ర దినోత్సవంలో పాల్గొన్నారు.
నగరంలోని వర్ని రోడ్లో గల శ్రీరామ్ నగర్ కాలనీలో 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా శ్రీరామ్ నగర్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ సాయి వర్ధన్ మాట్లాడుతూ కాలనీ సమస్యలు ఏవైనా ఉంటే మా ఇంటి తలుపులు 24 గంటలు మీ కొరకే తెరిచి ఉంటాయని అన్నారు. మీ సమస్యలు మాకు తెలియజేస్తే సత్వరమే పరిష్కరిస్తారని, రోడ్డు వీధి దీపాలు, అండర్ గ్రౌండ్ సమస్యలు ఎప్పటికప్పుడు ముందుండి మీ సమస్యలు పరిష్కరిస్తానని కార్యవర్గానికి తెలియజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ను సన్మానం చేసి అభినందనలు తెలిపారు. అలాగే కాలనీలో చాలా సమస్యలు ఉన్నాయని, కాలనీ చాలా వెనుకబడిపోయిందని, కాలనీ సమస్యలు పరిశీలిస్తే మీ వెంట ఉంటామని కాలనీ వాసులు తెలిపారు. ఏ చిన్న సమస్య వచ్చినా మీ దృష్టికి తెస్తామని, ఏది ఏవైనా సమస్యలు ఇస్తామని మాకు మీరు ముందుండి మా సమస్యలను పరిష్కరించాలని కాలనీ వాసులు కార్పొరేటర్ ని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బాబురావు, ఉపాధ్యక్షులు సాగర్, ప్రధాన కార్యదర్శి ప్రమోద్, కోశాధికారులు భూమేశ్వర్, కమిటీ సభ్యులు కిరణ్ కుమార్, మహేందర్ గౌడ్, భీమరాజ్, నారాయణ, ప్రకాష్, కిరణ్, ప్రభుశెట్టి, బాలకిషన్ తదితర శ్రీరామ్ నగర్ కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజు నిజామాబాద్ అర్బన్లోని 9వ డివిజన్ శ్రీరామ్ నగర్ కాలనీలో ఫ్లాగ్ హోస్టింగ్కు ఇక్కడ శ్రీరామ్ నగర్ కాలనీ అధ్యక్షులు బాబురావు గారు మరియు కార్యవర్గ సభ్యం నన్ను ఆహ్వానించారు. దానికి చాలా కృతజ్ఞతలు. గణతంత్ర దినోత్సవం మనం 1947 స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత మన భారతదేశాన్ని ఏ విధంగా ముందరికి తీసుకెళ్ళాలి, ఏ విధంగా మనం ప్రణాళికలు చేసుకోవాలా అన్న ఒక మంచి ప్రణాళికాబద్ధంగా ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకొని దాన్ని 1950లో మన భారతదేశానికి అంకితం చేశారు ఈ జనవరి 26 తారీఖు రోజున. కావున మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము అంటే మనము మన భారతదేశంలో ఎవరు అంటే ప్రతి ఒక్క హక్కులను, ప్రతి ఒక్కరి స్వేచ్ఛను మనము కాపాడాలి అనే ఒక ఉద్దేశంతో, అందరూ సమానులే అనే ఉద్దేశంతో మనం ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు. నవీపేట్ మండల వ్యాప్తంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. నవీపేట మండలంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ ధన్వాల్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ సాజిద్ అలీ, నవీపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఆస్తుల శ్రీనివాస్, నవీపేట సొసైటీ కార్యాలయంలో చైర్మన్ అబ్బన్న, ఐకేపీ కార్యాలయంలో భూమేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ అధ్యక్షులు నర్సింగ్రావు జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా నవీపేట్ సర్పంచ్ ఆస్తుల శ్రీనివాస్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా ప్రజలు మరియు మండల ప్రజలందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బిఆర్ అంబేద్కర్ లిఖించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించుకోవడం భారతీయులందరికీ గర్వకారణమన్నారు. రాజ్యాంగాన్ని అమలు పరుచుకొని 75 సంవత్సరాలు పూర్తయ్యాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామ ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా నవీపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరికీ, మండల ప్రజలకు 75వ సంవత్సర గణతంత్ర దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు. 1947 15 ఆగస్టుకు స్వాతంత్రం వచ్చినప్పటికీ 1950 జనవరి 26 రోజున గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామంటే, భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆధ్వర్యంలో రచించినటువంటి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి దినంగా దీన్ని పరిగణించుకొని అన్ని విభిన్న వర్గాల వారికి శాంతులతో ఏ విధంగా అయితే దేశంలో అందరూ సుఖంగా ఉండాలని రచించినటువంటి, దేశంలో కాదు ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం అన్నది. ఈ రాజ్యాంగం అనుసరించి ప్రతి ఒక్క పౌరుడు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగాలనే ఒక మంచి ఉద్దేశంతో ఇంత పెద్ద రాజ్యాంగంని అమలులోకి వచ్చిన దినంగా ఈరోజు జరుపుకుంటున్నందుకు అందరికీ పేరు పేరిన నేను ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సిరికొండ మండలంలో జాతీయ పండుగను ఘనంగా జరుపుకున్నారు. అధికార, అనధికార కార్యాలయంపై జాతీయ జెండా రెపరెపలాడింది. సిరికొండ మండల కేంద్రంలో గల కిడ్స్ పార్క్ స్కూల్లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పిల్లలందరూ ర్యాలీగా సిరికొండ మండలంలో గల వివిధ కాలనీలలో తిరుగుతూ నినాదాలు చేశారు.
అదేవిధంగా పాఠశాలలో వివిధ నృత్యాలు ఆటపాటలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రను పిల్లలకు వివరించడం జరిగింది. అదేవిధంగా స్వాతంత్ర సమర యోధులను ఆదర్శంగా తీసుకోవాలని పిల్లలకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలతో పల్లెలన్నీ పరవశించిపోయాయి. ఊరు వాడలో మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో కనువిందు చేశారు. దర్పల్లి మండల వ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో స్థానిక తహసీల్దార్ మాలతి మహాత్ముల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ లక్ష్మణ్, సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సిఐ సైదా, పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ వంశీకృష్ణారెడ్డి సిబ్బందితో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. ముందుగా మహాత్మా గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఏఓ ప్రవీణ్ కుమార్ జెండా ఎగురవేశారు. దుబ్బాక ప్రైమరీ స్కూల్లో విద్యార్థులు మార్చ్ పాస్ట్ చేస్తూ గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, ఉప సర్పంచ్లకు ఘన స్వాగతం పలికారు. ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రైమరీ స్కూల్లో విద్యార్థులు ఆంగ్లంలో ఉపన్యసించి ఆకట్టుకున్నారు. వీడీసీ ఆధ్వర్యంలో విద్యా వాలంటీర్లకు జీతభత్యాలు చెల్లిస్తూ విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించేందుకు సహకరిస్తున్న వీడీసీ చైర్మన్ కోతిశేఖర్ రెడ్డికి ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్తుల సహకారంతోనే పాఠశాల అభివృద్ధి పథంలో నడిపిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అనంతరం ప్రైమరీ స్కూల్ విద్యార్థులు విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలతో దేశభక్తిని చాటి చెప్పారు. పోలీస్ స్టేషన్లో జరిగిన వేడుకలో సిఐ సైదా మాట్లాడుతూ ఎందరో త్యాగమూర్తుల బలిదానంతో స్వాతంత్ర్యం వచ్చిందని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషి ఫలితంగా భారతదేశానికి బలమైన రాజ్యాంగం అందుబాటులోకి వచ్చిందని ఆయన కొనియాడారు. ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడిచి చెడు అలవాట్లకు దూరంగా ఉండి తల్లిదండ్రుల కళలను సాకారం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నల్లసారిక హనుమంతరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ ఆర్ఐ రవి, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యాయులు గంగాధర్, శ్రీనివాస్, సావిత్రి, ఎంపీఓ రాజేష్, సర్పంచ్లు వెంకటేష్, ఆర్మూర్ పెద్ద బాలరాజ్, ఎంపీటీసీలు గంగాధర్, ఉప సర్పంచ్ ప్రతాప్ గౌడ్, వీడీసీ చైర్మన్ కోతిశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతు వ్యతిరేక 3 చట్టాలని ఆయనతోనే రాతపూర్వకంగా రద్దు చేయించుకునేలా చరిత్ర సృష్టించింది. సంక్షేమ పథకాలు ప్రవేశపెడతామని హామీ ఇచ్చినా అది హామీకే పరిమితమై ఆచరణకు నోచుకోలేదు. అందుకోసం హామీలు అమలు చేయాలని గణతంత్ర దినోత్సవం రోజు నిరసన ర్యాలీ చేపట్టారు. 700 మందికి పైగా ప్రాణత్యాగం చేసి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన, ప్రపంచాన్ని ఆలోచింపజేసిన రైతాంగ పోరాటం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మెడలు వంచి ఆయనే చేసిన రైతు వ్యతిరేక 3 చట్టాలని ఆయనతోనే రాతపూర్వకంగా రద్దు చేయించేలా చరిత్ర సృష్టించింది. సంక్షేమ పథకాలు ప్రవేశపెడతామని హామీ ఇచ్చినా అది హామీకే పరిమితమై ఆచరణకు నోచుకోలేదు. అందుకోసం హామీలు అమలు చేయాలని ప్రతి గణతంత్ర దినోత్సవం రోజు నిరసన ర్యాలీ చేపడుతూ ప్రభుత్వ దృష్టికి, రాజకీయ పార్టీల దృష్టికి, సమాజం దృష్టికి తీసుకెళ్తున్నాం. కనీసం 75వ గణతంత్ర దినోత్సవ జరుపుకుంటున్న తరుణంలోనైనా అమలు చేస్తాడేమో అని ఈ రోజు స్థానిక గాంధీ చౌక్ నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు దేవారాం అధ్యక్షత వహించగా ఎస్కేఎం ఆ జిల్లా కమిటీ నాయకులు పెద్ది వెంకట్రాములు, పల్లపు వెంకటేష్, రాజేశ్వర్, ఎం గంగాధరప్ప, గంగారాం, జేపీ గంగాధర్, గుమ్మల గంగాధర్, నందిపేట గంగాధర్, భాస్కర్, గంగారెడ్డి పాల్గొనగా మద్దతుగా సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మరియు ట్రేడ్ యూనియన్ విద్యార్థి సంఘాలు, వృత్తి సంఘాలు, మహిళా సంఘాలు పాల్గొన్నాయి. సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శంకర్ గౌడ్, నూర్జహాన్, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి ఓమయ్య, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు భూమయ్య, వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఇడగుట్టి సాయిలు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు విఘ్నేష్, నగర కార్యదర్శి మహేష్, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి సుజాత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ స్వాతంత్ర అనంతరం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోరాటం చేసి 700 మందికి పైగా ప్రాణాలను త్యాగం చేసి రైతు వ్యతిరేక చట్టాలని వెనక్కి తిప్పుకొట్టిన ఘనత రైతు విరోచిత పోరాటానికి దక్కిందన్నారు. ఆ సందర్భంగా రైతు సంక్షేమం కోసం ఇచ్చిన హామీలను ప్రధాని నరేంద్ర మోడీ అమలు చేయకపోగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అలాగే వ్యవసాయ కూలీలకు పని కల్పించడం కోసం తీసుకొచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి కుట్ర పన్నుతున్నారు. అందులో భాగమే ఉపాధి పని క్షేత్రాలలో ఉదయం, సాయంత్రం ఫోటోలు తీసి 2 ఫోటోలు
టాలీ అయితేనే డబ్బులు ఇస్తామని బెదిరిస్తున్నారన్నారు. పైగా 80% పైగా ఉన్న పేద రైతులు, వృత్తిదారులు, కూలీలు ఓటేసి గెలిపిస్తేనే ప్రధానమంత్రి అయ్యాడు అన్న విషయాన్ని మర్చిపోయి ఆయనకు అధికార పీఠాన్ని కట్టబెట్టిన ప్రజలను దొంగలుగా చూస్తున్నారని ఎద్దేవా చేశారు. అందులో భాగమే ఉపాధి పని క్షేత్రాలలో డ్రోన్ల ద్వారా పరిశీలించి ఉదయం సాయంత్రం తీసిన ఫోటోలకు, డ్రోన్ తీసిన ఫోటోలకు టాలీ అయితేనే పైసలు ఇస్తామని అంటున్నారు. ఇప్పటికే అనేక నెపాలతో 1 కోటి మందిని జాబ్ కార్డు నుంచి తగ్గించిన నీచ చరిత్ర మోడీకున్నదని ఎద్దేవా చేశారు. అలాగే సంఘటిత, అసంఘటిత రంగ 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చి అభద్రతా భావం కల్పించి కార్పొరేట్ సంస్థలకు, పారిశ్రామిక సంస్థలకు బానిసలుగా మార్చినటువంటి నీచ చరిత్ర మోడీకి ఉన్నదని ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నారు. 75వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని అయినా ఈ సమస్యలను పరిష్కరించకపోతే రేపు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కాబట్టి రైతాంగంతో మనం పెంచుకుంటే బాగుండదనే ఆలోచనతోని వాళ్ళు తీసుకొచ్చినటువంటి 3 రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసుకుంటామని చెప్పి, అదేవిధంగా పార్లమెంట్లో మద్దతు ధరల చట్టాన్ని కూడా తీసుకొస్తామని, విద్యుత్ సవరణ బిల్లును కూడా వెనక్కి తీసుకుంటామని రాతపూర్వకంగా రైతాంగానికి హామీ ఇచ్చి చివరికి 2 సంవత్సరాలు కావస్తుంది, ఇప్పటిదాకా కూడా దాన్ని అమలు చేయటం లేదు. కాబట్టి ఈ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ సందర్భంగా మళ్ళీ ఓసారి దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమాన్ని ఉధృతం చేసేటువంటి అవసరం ఉంది. గతంలో వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం రైతాంగాన్ని ఆదుకోవటానికి ఆ రోజు చనిపోయినటువంటి రైతు కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. అక్రమంగా రైతుల మీద పెట్టినటువంటి కేసులన్నింటిని కూడా ఉపసంహరించుకుంటామన్నారు. ఇప్పటి వరకు మోడీ గారు ఉలుకు లేదు, పలుకు లేదు. తాను ఏదైతే చెయ్యాలనుకుంటున్నాడో దాన్ని మాత్రమే చేస్తున్నాడు. మతాన్ని అడ్డం పెట్టుకొని దేశాన్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకోవాలని చెప్పి చూస్తున్నారు. కాబట్టి వీటికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయకపోతే రేపు దేశంలో ప్రజాస్వామ్యం ఉండదు. అదేవిధంగా కార్మిక చట్టాలను కూడా అనేక పోరాటాలు చేసి సాధించుకున్న చట్టాలను కూడా 4 కోట్లుగా తీసుకొచ్చి వాళ్ళ హక్కుల్ని కూడా కాలరాస్తున్నాడు. అదే పద్ధతిలో రైతాంగం, అదేవిధంగా కార్మికులు ఐక్యంగా పోరాటం చేస్తేనే మళ్ళీ ప్రభుత్వం మెడలు వంచగలుగుతామనే ఆలోచనతో ఎస్కేఎం, అదేవిధంగా కార్మిక సంఘాల సమైక్య వాళ్ళు అందరూ కలిసి ఈరోజు మనం దేశవ్యాప్తంగా ఆర్మూర్ పట్టణంలోని గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఆర్మూర్ మున్సిపల్లో కమిషనర్ ప్రసాద్ చౌహాన్ చేతుల మీదుగా జెండా ఎగురవేశారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంపై కమిషనర్ జెండా ఎగురవేశారు. వైస్ చైర్మన్ మున్నా, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఎంఆర్ఓ ఆఫీస్ యందు ఎంఆర్ఓ శ్రీకాంత్ జెండా ఆవిష్కరణ జరిపారు. ఈ కార్యక్రమంలో ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. క్లాక్ టవర్ వద్ద మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహాన్ జెండా ఆవిష్కరణ జరిపారు. క్షత్రియ స్కూల్, కాలేజ్ పిల్లలు గణతంత్ర దినోత్సవ వేడుకలు బ్యానర్లను పట్టి జెండాలు పట్టుకుని విద్యార్థులు, ఉపాధ్యాయులతో, ప్రిన్సిపాల్, లెక్చరర్లతో ర్యాలీతో కలిసి వెళ్లారు. మరియు విద్యార్థులు బైకులపైన జాతీయ జెండాలు కట్టుకుని ర్యాలీగా తిరిగారు. ఆర్మూర్ మున్సిపల్ గణతంత్ర దినోత్సవం పిల్లలు, పెద్దలు బైక్ ర్యాలీలో గణతంత్ర దినోత్సవాన్ని వేడుక. ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహాన్ మీడియాతో మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశానికి రాజ్యాంగం లేకపోవడంతో 1935 యాక్ట్ అమలులో ఉండేది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్ష కమిటీ ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని రూపొందించారు. 1950 జనవరి 26 నుండి గణతంత్ర దినోత్సవాన్ని అమల్లోనికి వచ్చిందన్నారు. ఆగస్ట్ 15 ఆగస్ట్ 1947 వచ్చింది. అప్పటి నుంచి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 యాక్ట్ అమల్లో ఉండే అనమాట. అమల్లో ఉన్నప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమక్షంలో కమిటీ వేసి ఆ కమిటీ 26 జనవరి 1950లో దీన్ని మనం రిపబ్లిక్ డేగా, కాన్స్టిట్యూషన్ డేగా సెలబ్రేట్ చేస్తాం. అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు దీన్ని మొట్టమొదటిగా రిపబ్లిక్ డే ప్రారంభించారు. అప్పటి నుంచి మనం ప్రతి ఏటా అంగరంగ వైభవంగా 26 జనవరి గణతంత్ర దినోత్సవం మనం జరుపుకోవడం జరుగుతుంది. ఇప్పుడు 75వ గణతంత్ర దినోత్సవం జరుగుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చిన
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త. జై హింద్.